ఈరోజు గిరిజన సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏజెన్సీ మండలం ఏనుకూరు మండలం సంబంధించిన తిమ్మరావుపేట గ్రామీణ బ్యాంక్ పరిధిలో మూలపోచారం గ్రామ పంచాయతీ, మూలపోచారం, రంగాపురం తండా, రామ్నగర్ తండా, నెమలిపూరి, కేసుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా 150 మంది రైతులు గత 6 సంవత్సరాల క్రితం బ్యాంకు రుణాలు పోడు పట్టాల మీద తీసుకోవడం జరిగింది. 6 సంవత్సరాల కాలంలో వాళ్ళకి రుణమాఫీ, గత ప్రభుత్వంలో రుణాలు ఇచ్చింది కానీ రుణమాఫీ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మీ అందరికీ కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు తిరిగి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రభుత్వం ఏర్పడింది. కానీ మూలపోచార ప్రాంత గిరిజన పోడు రైతులు మాత్రం రుణమాఫీ కాలేదు. అందుకోసం ఇవాళ గిరిజన సంఘం సిపిఎం ఆధ్వర్యంలో అనేక సార్లు బ్యాంక్ అధికారుల కార్యాలయం ముందు ఆందోళన చేశాం. మాఫీ చేయాలని తహసీల్దార్ ఆఫీసు దగ్గర ఆందోళన చేసి చివరికి వాళ్ళ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి కలెక్టర్ గారికి కూడా విషయాన్ని తెలియపరచడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి లీడ్ బ్యాంక్ మేనేజరు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పుల్లయ్య గారు లీడ్ బ్యాంక్ మేనేజర్ పిలిచి ఈ సమస్యను తెలుసుకొని ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రుణమాఫీ చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, వైరా శాసనసభ్యులు మాళోద్ రామదాస్ నాయక్ గారు స్పందించాలా, వీరి సమస్య పరిష్కారానికి కృషి చేయాలా. లేకపోతే ఇప్పుడు దశల వారీ ఉద్యమం కొనసాగినట్టునే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత గిరిజన, ఆదివాసీ, లంబాడి రైతులకు రుణమాఫీ చేయకపోతే ఈ ఎమ్మెల్యేలని, మంత్రులని, ప్రభుత్వ సంబంధించిన అధికారులని ఆ గూడాల్లో, తండాల్లో కూడా అడుగు పెట్టలేరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోడు రైతులు సంబంధించినటువంటి బ్యాంకు రుణాలు మాఫీ చేసి తిరిగి వారికి ప్రతి రైతుకి ₹1,00,000 అందించి వ్యవసాయ అవసరాలు తీర్చడానికి గిరిజన రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం.